హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి మా వారి గోల్డ్ జ్యువెలరీ చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఒక్కొక్క ఐటెం చూపిస్తూ ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేద్దాం. ముందుగా అయితే ఈ కడ అండి, అందరూ బ్రేస్లెట్ ట్రెండ్ 2 years నుంచి చేంజ్ చేసి అందరూ ఇలా కడాస్ యూజ్ చేస్తున్నారు. బట్ మా వారు మాత్రం 2014లో ఇది పర్చేస్ చేశారు. ఇది ఎలాంటి డిజైన్ లేదు, చూసారా, మొత్తం ప్లెయిన్లో ఉంది డిజైన్. ఈ కడ నెట్ వెయిట్ వచ్చేసి 50 grams ఉంది. నెక్స్ట్ ఇంకొక ఐటెం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ చైన్ అండి, ఇది వచ్చేసి నెట్ వెయిట్ 37 grams ఉంది. పెండెంట్ వచ్చేసి 11 grams ఉంది. ఇప్పుడు డీటెయిలింగ్లోకి వెళ్దాం. చూసారా, మొత్తం ఇలా నార్మల్ చైనే ఇది. దీనికి ఇలా మేము లాకెట్ యాడ్ చేసాము, వెంకటేశ్వర స్వామి లాకెట్. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి రుద్రాక్షల చైన్. ఇది నెట్ వెయిట్ వచ్చేసి 37 grams ఉంది. ఇది మేము ఆర్డర్ ఇచ్చి చేయించామండి. రుద్రాక్షలు అనేది టోటల్ నెంబరు 9 వచ్చేలాగా తీసుకోవాలి. లైక్ 63 ఉంటే 6 + 3 9 అట్లా కౌంట్ తోటి వేసుకుంటారు. దీని డిజైన్ చూసారా, జనరల్గా ఈ చైన్ లింక్స్ దగ్గరే ఆపేస్తారు. బట్ మేము మాత్రం ఇలా సైడ్లో కూడా గోల్డ్ అనేది యాడ్ చేసి చేయించుకున్నాం అనమాట. రుద్రాక్షలు అనేటివి టోటల్గా 108 వేసుకోవాలి. లెంత్ ఎక్కువ అవుతుంది అనుకున్న వాళ్ళు, లేదా షార్ట్గా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ఆడ్ నెంబర్స్ లైక్ 36 కానీ 63 అట్లా నెంబర్స్ ఉండేవి తీసుకొని టోటల్ నెంబరు 9 వచ్చేలాగా చెక్ చేసుకుని వేసుకోవాలి. రుద్రాక్ష చైన్ ఎవరైనా తీసుకొని వేసుకోవాలనుకుంటే. నెక్స్ట్ చైన్ డిజైన్ చూపిస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక షార్ట్ చైన్ అండి. దీని నెట్ వెయిట్ వచ్చేసి 11 grams ఉంది. మా వారికి డ్రెస్సింగ్ని బట్టి జ్యువెలరీ కూడా చేంజ్ చేస్తూ ఉంటారు. అందుకనే కొంచెం షార్ట్ లెంతీ చైన్స్ అట్లా తనకి గోల్డ్ చేంజ్ చేయడం చాలా ఇష్టం. డ్రెస్సింగ్ని బట్టి వేసుకుంటూ ఉంటారు. అందుకనే 2-3 చైన్స్ తీసుకున్నారు తను. ఇప్పుడు ఇంకొక చైన్ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక చైన్ చూపిస్తున్నాను. ఇది కూడా షార్ట్ చైన్. డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అనేసి ఇది పర్చేస్ చేశారు. దీని నెట్ వెయిట్ వచ్చేసి 17 grams ఉంది. చూసారు కదా, ఈ 4 చైన్స్. ఇది రెగ్యులర్గా ఈ 2 చైన్స్ యూజ్ చేస్తారు. ఇవి కొంచెం హెవీ వెయిట్లో ఉన్నాయి. ఇవి వచ్చేసి నార్మల్ చైన్స్లో కూడా తను డిఫరెంట్ డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నారు. ఏదైతే రెగ్యులర్గా యూజ్ చేయొచ్చో అట్లాంటి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ తన రింగ్ కలెక్షన్ చూపిస్తాను. నెక్స్ట్ రింగ్స్ చూద్దాము. ఈ రింగ్ మేము ఏ షాప్లో కొనలేదండి, చెప్పి చేయించుకున్న రింగ్. ఇది వచ్చేసి జాతకాలు నమ్మే వాళ్ళ కోసమే ఈ రింగ్ చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ కనిపిస్తున్న స్టోన్ పేరు వచ్చేసి కెంపు, ఇంగ్లీష్లో అయితే రూబీ అంటారు. ఈ రూబీ చాలా దేశాల్లో దొరుకుతుంది, కానీ నెంబర్ 1గా కౌంట్ చేసేది మాత్రం బర్మా రూబీ, బర్మా దేశానికి చెందింది. ఇవి అందరూ ధరించకూడదు. మీ పేరు నక్షత్రం ప్రకారం జాతి రత్నాల్లో మీకు ఏది సూటబుల్ అవుతుందో పండితులను అడిగి అది మాత్రమే ధరించాలి. నెక్స్ట్ ఇంకొక రింగ్ కలెక్షన్ చూపిస్తాను. ఇది వచ్చేసి డైమండ్ రింగ్. రెగ్యులర్ వేర్ కోసం అనేసి ఇలా ప్లెయిన్లో ఉండేలాగానే సెలెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ అండ్ ప్లాటినం డైమండ్ అన్నీ మిక్స్ అయి ఉందండి. మ్యాక్సిమం రింగ్స్ అన్నీ మా వారు ప్లెయిన్లోనే కలెక్షన్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే తను రెగ్యులర్గా యూజ్ చేస్తారు రింగ్స్ అనేటివి.
నెక్స్ట్ ఇంకొక రింగ్ చూపిస్తాను. ఇది కూడా డైమండ్ రింగే. ఇది కూడా సేమ్ ఇందాక చెప్పినట్టు ప్లెయిన్లోనే సెలెక్ట్ చేసుకున్నారు. ఓన్లీ స్టోన్స్ మాత్రమే డైమండ్స్, మిగతాదంతా ప్లెయిన్లో ఉంది, ఎలాంటి డిజైన్ లేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి రింగ్. ఇది కొంచెం డిజైన్తోనే తీసుకున్నారు. తను కొంచెం దేవుడి రింగ్ కూడా ఎక్కువగానే వేసుకుంటూ ఉంటారు, నమ్ముతారు బాగా. మా వారు ఇయర్ పంచింగ్ అనేది చేయించుకున్నారు. అప్పుడప్పుడు అవి కూడా చేంజ్ చేస్తూ ఉంటారు, ఇయర్కి పెట్టే స్టడ్స్ కూడా. ఇది వచ్చేసి ప్లాటినం, ఇది వచ్చేసి డైమండ్ స్టడ్. చేంజ్ చేస్తూ పెట్టుకుంటూ ఉంటారు. అండ్ డైమండ్స్కి ఇలా సర్టిఫికేషన్ వస్తుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, పోగొట్టుకోవద్దు. ఈ సర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ జ్యువెలరీ అయినా సరే డైమండ్లో కొన్నప్పుడు సర్టిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని మాత్రం నోట్ చేసుకొని అందరూ గుర్తుపెట్టుకొని సేవ్ చేసుకోండి. చూసారు కదా అండి, ఇదే అండి ఇవాళ వీడియో. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.